నేను సాయంత్రం మా ఫ్రెండ్ తల మీద చిన్న బ్యాండేజ్ వేసి కనపడ్డాడు. పొద్దున బాగానే ఉన్నాడు. ఏమైంది వీడికి అని చెప్పి ఏమైందని అడిగా. ఏం లేదు, ఈరోజు మా ఆవిడని కూర ఏం చేసావు అని అడిగాను. కందా అంది. ప్రాస్ కుదురుతుంది కదా అని నీ బొంద అన్నాను. ఇలాగా ప్రాస్ కోసం ప్రయాసపడి లేనిపోని ప్రాబ్లమ్స్లో పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ముఖ్యంగా తెలుగోళ్ళు. తెలుగోళ్ళని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే ఇంగ్లీష్ వాళ్ళకి ప్రాస మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయితే మీరు అడగొచ్చు, రైమ్స్ నర్సరీ రైమ్స్ అంటే ప్రాస అంటే రైమే కదా, నర్సరీ రైమ్స్ ఉన్నాయి కదా అని. కేవలం నర్సరీ రైమ్స్లోనే వాళ్ళు ప్రాస కనబడతా ఉంటుంది. ఉదాహరణకి మనకి జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్. జాక్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ హిజ్ క్రౌన్ అండ్ జిల్ కేమ్ టంబ్లింగ్ ఆఫ్టర్. ఇందులో రైమింగ్ వర్డ్స్ చూస్తే ఈ 4 వర్డ్స్ చూసినట్లయితే మొదటి 2 రైమ్ అవుతున్నాయి, అలాగే తర్వాత 2 రైమ్ అవుతున్నాయి. రైమ్ అవడానికి కారణం ఏంటి చూస్తే మనకి ఇవి కనబడతాం. వీటిని మనం రాసినట్లయితే ఇది జిల్, హిల్, డౌన్, క్రౌన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ అలాగే ఇవి. అందుచేత ఈ పార్ట్ని మనం రైమ్ అంటారు. రైమ్. ఈ రైమ్లో మళ్ళా దీన్ని న్యూక్లియస్ అంటారు, దీన్ని కోడా అంటారు, అలాగే దీన్ని ఆన్సెట్ అంటారు. ఈ ఆన్సెట్, ఈ రైము అంతా కలిపి ఒక సిలబుల్ అవుతుంది. ఇలాగే మనం వీటికి కూడా చెయ్యొచ్చు. సేమ్ సిలబుల్ కోడ్ వాడినట్లయితే దీనికి ఆన్సెట్ హా, దీని న్యూక్లియస్, దీని రైమ్ ఇది, దీని న్యూక్లియస్, దీని యొక్క కోడా. ఇక్కడ ఈ రైమ్ అనే యూనిట్ని చూసినట్లయితే ఇందులో ఒక న్యూక్లియస్ ఉంది, కోడా ఉంది. వీటిని సివిసిగా రాసినట్లయితే ఇది కాన్సనెంట్ సౌండ్, ఇది వవల్ సౌండ్, ఇది మళ్ళా కాన్సనెంట్ సౌండ్. అలాగే ఇది ఒక కాన్సనెంట్, వవల్, కాన్సనెంట్. ఇది లాస్ట్ చూసినట్లయితే ఇక్కడ 2 కాన్సనెంట్స్, ఒక వవల్, మళ్ళీ ఒక కాన్సనెంట్. ప్రతి మాటలోనూ కొన్ని సిలబుల్స్ ఉంటాయి. సిలబుల్స్లో ఉండేటటువంటి పార్ట్లు ఇవి. వవల్ అనేది న్యూక్లియస్గా ఉంటుంది. కన్సనెంట్ లేకుండా వవల్ ఒకటే ఒక సిలబుల్గా ఏర్పడచ్చు, కానీ కన్సనెంట్స్ మాత్రం రేర్ కేసెస్లో తప్ప ఒక సిలబుల్ యొక్క న్యూక్లియస్